బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సచివాలయంలో ఐటీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉద్యోగుల కంప్యూటర్స్, పెన్ డ్రైవ్లను తనిఖీ చేస్తున్నారు అధికారులు. ఐటీ విభాగం ఎస్పీ ప్రకాష్, తుళ్లూరు డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అమరావతి ప్రతినిధి ప్రసన్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. సమాచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఐటీ విభాగానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం తనిఖీలు జరిగాయి. అంటే ప్రభుత్వం మారుతోంది కాబట్టి ముఖ్యమంత్రి గారు త్వరలో చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆపద్ధర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ సచివాలయాల్లోని డేటాకు సంబంధించి అంటే డేటా చౌర్యం అంటారు. ఈ డేటా చౌర్యానికి సంబంధించి ఎవరైనా వ్యక్తులు కానీ అధికారులు కానీ ఎవరైనా వచ్చి డేటా తీసుకెళ్లకుండా ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే ఐటీ విభాగంలో ఐటీ డిపార్ట్మెంట్ లో కీలకమైన సమాచారం ప్రస్తుత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 5 ఏళ్లు నిర్వహించిన వ్యవహారాలకు సంబంధించి డేటా అంతా నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఆ డేటా చౌర్యం ఏదైనా జరిగితే ఫర్దర్ గా తీసుకునే చర్యలకు ఆటంకం కలుగుతుంది కాబట్టి ఐటీ విభాగంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి డేటా కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. కనీసం ఒక పెన్ డ్రైవ్ కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పర్సనల్ ల్యాప్టాప్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు సాయంత్రం వాళ్ళు విధులు ముగించుకున్న తర్వాత ఆ ల్యాప్టాప్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి. ప్రభుత్వం ఏదైతే గాడ్జెట్స్ అంటే ల్యాప్టాప్స్ కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, ఇతరత్ర టెక్నికల్ గా ఏమేమైనా ఇస్తే కనుక అవన్నీ కూడా చెక్ చేయించుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది సిబ్బందికి. అదేవిధంగా ఐటీ విభాగంలోనికి ఎవరు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కీలకమైన డేటా బయటకు వెళ్తే కనుక పరిస్థితులు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం ఏపీ సచివాలయంలో మనకి కనిపిస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న.